వెల్కమ్ టు ఏఎన్హెచ్ తెలుగు న్యూస్ ఛానల్. శ్రీ సత్యసాయి జిల్లా మాదక ద్రవ్యాలు నిర్మూలనపై పోలీస్ శాఖ ఈగల్ టీం ఆధ్వర్యంలో హిందూపురం పట్టణ పురవీధుల గుండా విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగానే జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో సద్భావన సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్, కేఎల్ రోడ్, పరిగి రోడ్డు మీదుగా కంచి కామాక్షి కళ్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వద్దు, ఆరోగ్యం ముద్దు, విద్యతోనే విద్యార్థుల భవిష్యత్తు అనే నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. యువతకు, ప్రజలకు అవగాహన కల్పించే విధంగా స్వలానా జిల్లా ఎస్పీనే ఆటో వాహనాలకు పోస్టర్లతికించి ఈ సందర్భంగా జరిగిన డ్రగ్స్ అవగాహన సదస్సులో మాదక ద్రవ్యాల అనర్థాలపై పాటలు రూపేణా ఎల్ఈడీపై చిత్రాల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో డ్రగ్స్ వాడకం పట్ల ప్రజల ఆరోగ్యం అనారోగ్యాల పాలు చేస్తోందని, ప్రధానంగా యువత తన భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని, ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చాలనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మనుషులను హాని కలిగించే మత్తు పదార్థాల పట్ల పోలీస్ శాఖ గట్టి నిఘా వేసిందన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మంచి అలవాట్లు అలవర్చుకుని భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మహేష్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, మానసిక వైద్య నిపుణులు జీవన, సీఐలు, ఎస్ఐలు, పోలీసులు, విద్యార్థినీ-విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ వలన కలిగే హానికర ప్రభావాల గురించి నా స్నేహితులుంటానని, డ్రగ్స్ రహిత సమాజ స్థాపన కోసం నేను నిరంతరం భగత్ సింగ్ అనే ఒక ఫ్రీడమ్ ఫైటర్ 23rd ఇయర్ అంటే ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ మీరందరూ కూడా 17, 18, 19 ఉంటారు. అంటే 23rd ఇయర్ లో భగత్ సింగ్ అనే ఒక వ్యక్తి హ్యాంగింగ్ చేస్తున్నారంటే వాళ్ళు ఎప్పుడు నుంచి ఫ్రీడమ్ ఫైట్ కోసం స్టార్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మన బార్డర్ లో వీరమరణం పొందుతున్నారు. అంటే 40 years అవుతున్న సోల్జర్స్ ప్రతి ఒక్కరు కూడా ఏజ్ 22 or 23 వాళ్ళు మన కోసం ఒక బార్డర్ లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పోలీస్ తీసుకోవచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా 22, 23 years లో అచీవ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ డిసిప్లైన్డ్ లైఫ్. వాళ్ళు 12 to 13 సంవత్సరం నుంచి 20, 21 సంవత్సరం వరకు ఎవరు డిసిప్లిన్డ్ గా ఉన్నారో వాళ్ళు 22, 23 సంవత్సరంలో అచీవ్ చేస్తారు లైఫ్ లో. ఎవరు ఈ టైం అన్ని వేస్ట్ చేస్తూ డ్రగ్స్ తర్వాత ఏమి ప్రొడక్టివ్ గా లైఫ్ లో ఎవరు ఏమి చేయట్లేదో వాళ్ళందరికీ కూడా అన్ఎంప్లాయిడ్ గా మారుతారు. అన్ఎంప్లాయిడ్ అంటే వాళ్ళకి ఎలాంటి ఎంప్లాయ్మెంట్ దొరకదు. గాలిగా ఉండడము, గాలిగా ఉన్న ఫ్రెండ్స్ తో పాటు తిరగడము, అప్పుడు మత్తుకు అలవాట్లు అవ్వడం. ఎవరెవరు లైఫ్ లో అచీవ్ చేస్తారో, ఎవరెవరు లైఫ్ లో ఎంప్లాయ్మెంట్ ఉందో వాళ్ళు ఇలాంటి డ్రగ్స్, ఆల్కహాల్ అలవాట్లకి ఇవాళ అవ్వరు. ఎవరెవరు టైం పాస్ ఖాళీగా ఉన్నారో వాళ్ళు ఫ్రెండ్స్ కూడా అలాంటి వ్యక్తులే ఉన్నారు. అప్పుడు మీరు ఆ ఫ్రెండ్స్ తో పాటు జాయిన్ అవుతున్నప్పుడు మీకు అన్ని చెడ్డ అలవాట్లు కూడా అలవాట్లు అవుతాయి. సో ఇది మీడియా అనేది టైం వేస్ట్ కి ఎక్కువ యూజ్ చేస్తున్నాం, కానీ ప్రొడక్టివ్ గా మనం సోషల్ మీడియా ఎక్కడ యూజ్ చేయట్లేదు. ఈ రోజు జరుగుతున్న ప్రోగ్రామ్ మీరు కూడా పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ దేనింట్లో మీకు అకౌంట్ ఉందో అన్నింటిలో కూడా ఇలాంటి ఒక సత్యసాయి డిస్ట్రిక్ట్ లో డ్రగ్ ఫ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ గా మార్చాలని ఒక ఈ ప్రోగ్రామ్ ని మీ అందరూ కూడా ఒక మిషన్ గా తీసుకొని అందరూ కూడా మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. వీరందరూ కూడా ఒక ఫ్యూచర్ లో మన సత్యసాయి డిస్ట్రిక్ట్ డ్రగ్ ఫ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ గా మార్చాలని